హలో కానమూకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు ప్రభాత్ పట్నాయక్ విరచిత అంశంగా సామ్రాజ్యవాదం ఖనిజాలు అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. సామ్రాజ్యవాదం ఖనిజాలు, ప్రభాత్ పట్నాయక్ విరచిత అంశం. ఇక వినండి. ప్రపంచంలో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ప్రారంభం కావడానికి తెరతీసిన పారిశ్రామిక విప్లవం బ్రిటన్లో జౌళి మిల్లుల్లో మొదలైంది. అయితే బ్రిటన్ కానీ యూరప్ ఖండం ఉత్తర భాగంలో ఉన్న తక్కిన దేశాల్లో కానీ ముడిపత్తి పండదు. అంటే పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం పుట్టుక నుండే ముడి సరుకులు ప్రపంచంలో ఎక్కడెక్కడ లభిస్తాయో వాటినల్లా సంపన్న దేశాలు చేజిక్కించుకోవటం మీద ఆధారపడి కొనసాగింది. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఇసుమంతైనా మార్పు లేదు. కాలం గడుస్తున్న కొద్దీ సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో ఉత్పత్తి చేసే సరుకులు మారి కొత్తవి వచ్చాయి. వాటికి కావలసిన ముడి సరుకులు కూడా మారుతూ వచ్చాయి. ఈ ముడి సరుకుల్లో చాలా గణనీయమైన భాగం ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలి నుండే నిరంతరాయంగా సరఫరా అవుతున్నాయి. వాటి సరఫరా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగటం అనేది సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు చాలా ముఖ్యం. ఆ విధంగా నిరాటంకంగా ముడి సరుకుల సరఫరా కొనసాగాలంటే బయట ప్రపంచం మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యం కొనసాగించటం వాటికి అవసరం. ఈ విధంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలి ప్రపంచం నుండి ముడి సరుకు సరఫరా సాధారణ సరుకుల మారకం పద్ధతిలోనే జరుగుతుందని సాంప్రదాయ బూర్జువా అర్థశాస్త్ర పండితులు భావిస్తారు. ఇంకోలా చెప్పాలంటే ఈ ముడి సరుకులన్నీ అప్పటికే సరుకులుగా ఉత్పత్తి అవుతున్నట్లు, అవి తగినంత పరిమాణాల్లో మార్కెట్లో లభిస్తున్నట్టు, మార్కెట్లో మామూలుగా ఉండే ధరల హెచ్చుతగ్గులకు తగ్గట్టు ఈ ముడి సరుకులు వాటి ధరలు కూడా నిర్ణయించబడుతున్నట్లు, అందుచేత వాటి మీద సామ్రాజ్యవాదం ఎటువంటి నియంత్రణను చెలాయించవలసిన అవసరం లేదన్నట్టు వారు భావిస్తారు. అంతేకాక అన్ని ముడి సరుకులు అప్పటికే పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల పరిధిలోనే ఉత్పత్తి అవుతున్నట్లు వారు పరిగణిస్తారు. ఈ వాదన ద్వారా బూర్జువా ఆర్థికవేత్తలు అసలు సామ్రాజ్యవాదం అనేదే ఎక్కడా ఉనికిలో లేదని, ఉన్నదంతా సాధారణ బూర్జువా మార్కెట్ విధానమేనని చెప్పదలుచుకున్నారు. వారు చెప్పేది చూస్తే ఇప్పటికే ప్రపంచం యావత్తు పెట్టుబడిదారీ ప్రపంచంగా మారిపోయినట్లు, అంతా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు అనుకోవాలి. అంతకన్నా విడ్డూరం వేరే ఏమీ లేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకి సామ్రాజ్యవాద లక్షణం అనేది లేనేలేదని చెప్పటానికి వారు మరొక వాదన కూడా ముందుకు తెస్తారు. సంపన్న పెట్టుబడిదారీ దేశాలు అవి చేసే మొత్తం ఉత్పత్తిలో వారు ఉపయోగించే ముడిసరుకు మొత్తం విలువ చాలా తక్కువ శాతమే ఉంటుందని, అందుచేత అంత స్వల్ప విలువ కలిగినటువంటి ముడిసరుకు కోసం పెట్టుబడిదారీ వ్యవస్థ ఏకంగా ప్రపంచం మొత్తాన్ని తన ఆధిపత్యం కిందకు తెచ్చుకునే పెద్ద ప్రయత్నాన్ని అసాధారణ రీతిలో ఎందుకు చేస్తుందని వారు అడుగుతారు. హ్యారీ మెక్డాఫ్ తన ఏజ్ ఆఫ్ ఇంపీరియలిజం అన్న గ్రంథంలో ఈ వాదనకు సమాధానం ఇచ్చారు. ముడి సరుకులను ఉపయోగించకుండా ఏ సరుకును ఉత్పత్తి చేయటం జరగదని, అలా ఉపయోగించే ముడి సరుకు మారకపు విలువ ఎంత తక్కువైనా దాని ఉపయోగపు విలువ మాత్రం చాలా ఎక్కువని అతడు వివరించాడు.
మారకపు విలువలు సామాజికంగా నిర్ణయించబడతాయి కనుక సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఆ ముడి సరుకుల విలువలను దాదాపు సున్నా స్థాయికి దిగ్గొస్తారు అని తెలిపాడు. అయితే ఆ ముడి సరుకుల వాస్తవ ఉపయోగం సహజంగా నిర్ణయించబడుతుంది కనుక అవి లేకుండా సరుకుల ఉత్పత్తి చేయటం అసాధ్యం అవుతుంది. ఆ కారణంగా వాటిని బయట నుండి ఎలాగైనా తెచ్చుకోవటం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు తప్పనిసరి అవుతుంది. అందుచేత ముడి సరుకుల మారకపు విలువ చాలా స్వల్పం కనుక వాటిని పొందటం కోసం చేసే ప్రయత్నానికి పెద్ద ప్రాధాన్యత ఉండదు అన్న బూర్జువా పండితుల వాదనలు చాలా పొరపాటు. వ్యవసాయం ద్వారా లభించే ముడిసరుకులు, ఆహార పంటలు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ముఖ్యమైన అవసరాలు. వాటి కోసం అవి ప్రపంచం మొత్తంగా భూ వినియోగం తమ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటాయి. ఆ భూ వినియోగం తీరుని వాళ్లే అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఖనిజాల గురించి చర్చిస్తాను. సంపన్న దేశాలకు బయట నుండి ముడి ఖనిజాల దిగుమతి ఎంత కీలకమో ఇటీవల అమెరికా అరుదైన మూలకాలు రేర్ ఎర్త్స్ వాటి గురించి ఎంతగా ఆరాటపడుతుందో చూస్తే స్పష్టమవుతుంది. చైనా నుండి వచ్చే దిగుమతుల మీద సుంకాలను పెంచుతామంటూ ట్రంప్ బెదిరిస్తే దానికి జవాబుగా చైనా ప్రభుత్వం అమెరికాకు తన వద్ద నుండి కొన్ని అరుదైన మూలకాల ఎగుమతిపై తాత్కాలికంగా నిషేధం ప్రకటించింది. ప్రపంచంలో మొత్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన మూలకాలలో దాదాపు 70% చైనా నుండే జరుగుతున్నాయి. వాటిని ప్రాసెస్ చేసే సామర్థ్యం కూడా ప్రపంచం మొత్తం మీద 90% చైనా వద్దే ఉంది. చైనా ప్రకటించిన నిషేధంతో అమెరికా ఇరుకున పడింది. చైనాకు బదులుగా వేరే దేశాల నుండి ఆ అరుదైన మూలకాలను దిగుమతి చేసుకోవడానికి ప్రయత్నించినా తక్కిన దేశాలు ఏవి చైనా నుండి వచ్చేంత ఎక్కువ పరిమాణంలో సరఫరా చేయగలిగిన శక్తి కలిగి లేవు. దాంతో అరుదైన మూలకాల సరఫరా అమెరికాకు కొనసాగించేలా చైనాను ఒప్పించడం కోసం తప్పనిసరి పరిస్థితిలో సుంకాల విషయంలో అమెరికా సంప్రదింపులకు దిగి వచ్చింది. ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటి ఉంది. 2024లో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం అరుదైన మూలకాల విలువ కేవలం $17 కోట్ల. అదే ఏడాదిలో అమెరికా మొత్తం దిగుమతులు, వస్తువులు, సేవలు కలిపి కూడా వాటి విలువ $4,11,000 కోట్ల. అందులో అరుదైన మూలకాలు కేవలం 0.004% మాత్రమే. ముడి సరుకుల ఉపయోగపు విలువకు వాటి మారకపు విలువకు మధ్య ఉన్న తేడా ఎంత ఎక్కువో దీన్ని బట్టి తెలుస్తుంది. మొత్తం దిగుమతుల్లో కేవలం 0.004% మాత్రమే ఉన్న అరుదైన మూలకాలు ఎలక్ట్రానిక్స్, వాహన తయారీ, విండ్ టర్బైన్లు, అత్యున్నత స్థాయి సామర్థ్యం కల అయస్కాంతాలు, వైద్య పరికరాలు ఇటువంటి పలు విలువైన ఉత్పత్తుల తయారీలో కీలకంగా ఉన్నాయి. అందుచేత వాటి సరఫరా తాత్కాలికంగానైనా నిలిచిపోతే అది సంపన్న దేశాలకు పెద్ద సంకటంగా మారుతుంది. అందుకనే సామ్రాజ్యవాదులు వాటి సరఫరాపై తమ పూర్తి నియంత్రణ సాధించడానికి ఎంతవరకైనా పోవటానికి తయారవుతారు. చైనా మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవటం కోసం అమెరికా ఇతర వనరులను వెతుక్కుంటుంది. గ్రీన్లాండ్ మీద తనకు ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నది ఇందుకే. గ్రీన్లాండ్లో అరుదైన మూలకాలతో పాటు వివిధ రకాలైన ఇతర ఖనిజాలను కూడా పొందడానికి అమెరికా ప్రయత్నిస్తుంది. చైనా తన సరఫరాను తాత్కాలికంగానైనా నిలిపివేయటంతో గ్రీన్లాండ్ విషయంలో అమెరికా అంత ఆరాటాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఈ ప్రత్యామ్నాయాలు ఏవి చైనా నుండి వచ్చే సరఫరాతో సరితూగలేవు. ఎందుకంటే ప్రపంచ నిల్వల్లో సగానికి పైగానే అరుదైన మూలకాల నిల్వలు చైనా భూభాగంలో ఉన్నాయి. అమెరికా ఆరాటం అంతా వాటి కోసమే.
సామ్రాజ్యవాదం తక్కిన ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నించడం, దాని వెనక మరొక కారణం కూడా ఉంది. రోజా లగ్జంబర్గ్ ఆ విషయాన్ని చక్కగా నొక్కి చెప్పారు. సంపన్న పెట్టుబడిదారీ దేశాల్లో పెట్టుబడి పోగవటం అనేది దీర్ఘకాలం కొనసాగేలా జరగాలంటే అవి తమ దేశాలకు వెలుపల ఉన్న పెట్టుబడిదారీ పూర్వ సమాజాల మార్కెట్లలోకి చొరబడటం చాలా అవసరం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉన్న దేశాల్లో కూడా మార్కెట్లు ఉన్నాయి. వాటి మీద పెత్తనం కోసం కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ప్రయత్నిస్తాయి. అయితే ప్రపంచీకరణ అమలవుతున్న ఈ కాలంలో మార్కెట్లు కూడా ప్రపంచీకరించబడ్డాయి. అందుచేత ప్రత్యేకంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఈ మార్కెట్ల మీద తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం ఏదీ చేయనవసరం లేదు. ఎటొచ్చి వాటికి అవసరమైన ముడిసరుకుల విషయంలో మాత్రం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడం తప్ప వేరే మార్గం లేదు. వలస పాలన కాలం ముగిసిన అనంతరం కొత్తగా స్వాతంత్రం పొందిన దేశాలు, అవే మూడవ ప్రపంచ దేశాలు అంటాం, వాటికి ఆర్థికంగా సామ్రాజ్యవాదం పట్టు నుండి బయటపడటం కోసం తమ సహజ వనరుల మీద సర్వాధికారాలు తమకే ఉండాలని ప్రయత్నించాయి. ఇటువంటి ప్రయత్నాలకు పూనుకున్నందున సామ్రాజ్యవాదం ఆయా దేశాల్లో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్రలు పన్నింది. ఇరాన్లో మొసాదే ప్రభుత్వాన్ని, గ్వాటమాలాలో ఆర్బంజ్ ప్రభుత్వాన్ని, చిలీలో అలెండి ప్రభుత్వాన్ని, కాంగోలో లుముంబా ప్రభుత్వాన్ని ఆ కారణంగానే కూలదోశాయి. ఆ ప్రభుత్వాలు తమ ఖనిజ సంపదను జాతీయం చేయడానికి పూనుకోవటమే దీని వెనుక ప్రధాన కారణం. ఇక మూడవ ప్రపంచ దేశాల మీద ప్రపంచీకరణను రుద్దటంతో చాలా దేశాల నుండి ముడిసరుకుల సరఫరా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు నిరాటంకంగా సాగిపోవటం మొదలైంది. ఎటువంటి కుట్రలు అవసరం లేకుండానే ప్రపంచీకరణ విధానం సామ్రాజ్యవాదుల అవసరాలను నెరవేర్చుతుంది. ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా అక్కడ జరిగిన వ్యవస్థీకృత మార్పులు, ప్రైవేటీకరణ వగైరా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా గ్యారంటీ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ నయా ఉదారవాద విధానమే సంక్షోభంలో పడింది. ఈ సంక్షోభం నుండి బయటపడటానికి అమెరికా ఏకపక్షంగా తనదే పైచేయిగా ఉండాలన్న విధానంతో మూడవ ప్రపంచ దేశాల మీద తన షరతులను రుద్దుతుంది. అప్పటి నుంచి పరిస్థితులు మారుతున్నాయి. నూతన పరిస్థితుల్లో మూడవ ప్రపంచ దేశాల్లో సామ్రాజ్యవాదానికి ప్రతిఘటన రాను రాను బలపడుతుంది. ఖనిజాలతో సహా తమ దేశాలకు చెందిన ముడిసరుకుల మీద తమ ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోవటం కోసం మూడవ ప్రపంచ దేశాల్లో మొదలైన ప్రయత్నం రానున్న రోజుల్లో బలమైన ఉద్యమంగా మారుతుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ సంక్షోభం సామ్రాజ్యవాదాన్ని మరింత బలహీనపరుస్తుంది. బలహీనపడుతున్న కొద్దీ సామ్రాజ్యవాదం మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఆ క్రమంలోనే మనం నూతన పరిస్థితుల్లో మూడవ ప్రపంచ దేశాల్లో సామ్రాజ్యవాదానికి ప్రతిఘటన రాను రాను బలపడుతుంది. ఖనిజాలతో సహా తమ దేశాలకు చెందిన ముడి సరుకుల మీద తమ ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోవడం కోసం మూడో ప్రపంచ దేశాల్లో మొదలైన ప్రయత్నం రానున్న రోజుల్లో బలమైన ఉద్యమంగా మారుతుంది. అలాగే ఈ ముడి సరుకుల్లో చాలా గణనీయమైన భాగం ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపల నుండే నిరంతరాయంగా సరఫరా అవుతున్నాయి. వాటి సరఫరా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా కొనసాగటం అనేది సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు చాలా ముఖ్యం. ఆ విధంగా నిరాటంకంగా ముడి సరుకుల సరఫరా కొనసాగాలంటే బయట ప్రపంచం మీద ఉన్న సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యం కొనసాగించడం వాటికి అవసరం. ఆ రీత్యా సామ్రాజ్యవాదం ఖనిజాలు అనేటువంటి అంశాన్ని కానమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రభాత్ పట్నాయక్ విరచిత ఈ అంశాన్ని అవగాహన నిమిత్తం మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.